ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తుతే. అందరము సుసంపన్నమైన ఆర్థిక జీవనాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది ప్రశ్న అడుగుతుంటారు, స్వామి ఫైనాన్షియల్గా మాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, డబ్బులు బాగా వస్తాయి, ఖర్చు అవుతున్నాయి, దానికి ఉపాయం ఏంటి అని అడుగుతుంటారు. సరే, జాతకంలో వ్యయస్థానము షష్టమ స్థానము లాంటివి మేము చూసి మేము ఈ పరిహారాలు చెప్పినా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ కావాలి. భగవంతునికి ఇస్తున్నాడు, ఖర్చు పెట్టే బుద్ధినిస్తున్నాడు, సంపాదించే బుద్ధినిస్తున్నాడు. ఈ ఖర్చు పెట్టే బుద్ధినిస్తున్నాడు అర్థం ఏమిటి? నిన్ను నీకు నువ్వే వ్యర్థము చేసుకుంటున్నట్టు. పరీక్ష పెడతాడు దేవుడు, ఒక తప్పుడు ప్రశ్నాపత్రం ఇస్తాడు. ఇప్పుడు ఏబిసిడీలు అనేటువంటి మార్కు పెట్టే టిక్స్ పెట్టేటువంటి పరీక్షలు ఉంటాయి. 4 సమాధానాలు ఇస్తాడు, 4 ఒకటి మాత్రమే కరెక్ట్ సమాధానం, మిగతా 3 తప్పుడు సమాధానాలే. కానీ అవి తప్పుడు సమాధానాలు కనబడవు మనకి. దాంట్లో ఒకటి మాత్రమే కరెక్ట్ టిక్ పెడితే మనకు మార్కులు వస్తాయి. అది తప్పుడు సమాధానం పెడితే నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. మరి ఆఫ్టర్ ఆల్ పరీక్షలోనే నెగిటివ్ మార్క్స్ ఉంటే భగవంతుడు పెట్టే పరీక్షలు మనం పాస్ అయితే ఉత్తమ స్థాయికి వెళ్ళే అవకాశం. ఆయన మనల్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేయడం ఆయన, కానీ ఆయన కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ లైక్ శనీశ్వరుడు, రాహు, కేతువు, ఈ గ్రహాలన్నీ కూడా మనల్ని కిందికి దార్చాలి. వీళ్ళని ఎంత కష్టపెట్టి సానబట్టి మంచి రత్నంగా తయారు చేసి భగవంతులను ఐక్యం చేయడానికి వీళ్ళ ప్రయత్నం. ఏది? రాహుగ్రహం, ఇతర గ్రహాల యొక్క ప్రభావం. కాబట్టి మనం ఏం చేయాలి? అటువంటి భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలో మనం పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ ఒక చెడ్డ వస్తువుని అని చూపించాడు, 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని ఇచ్చాడు. దారిలో వెళ్తూ వెళ్తూ వైన్ షాప్ని, మటన్ షాప్ని, గోమాంసం అమ్మే షాప్ని, గోవును చంపుదాం అనేటువంటి షాప్ని, ఆడవాళ్ళ మీద అనురక్తి కలిగించడం, ఇలాంటివన్నీ చేస్తుంటాడు. వాటిని తప్పించుకొని వెళ్తే మనకి పూల వనంలా కనబడుతోంది. అటువంటి పూల వనంలోకి మనం వెళ్ళి జీవితాన్ని ఆస్వాదించాలంటే క్షణికమైనటువంటి ఖర్చులని, ఆనందాన్ని, కామతత్వాన్ని వదులుకోవాలి, ప్రయత్నం చేయాలి. అబ్బా చెప్పేది బాగుందిలే సోది. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి అందరూ కలిసి భోజనం చేయడం ఉత్తమమా? నువ్వు ఒక్కడివే పిజ్జాలు బర్గర్లు తిని, మందు కొట్టి, మాంసం తిని ఓ 25 రూపాయలు ఇంటికి తీసుకోవడం మంచిదా? ఆలోచించండి. ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, ఆ కుటుంబానికి కావాల్సిన ధనం కూడా ఇచ్చాడు. కానీ మధ్యలో నీకు ఆటంకాలు కలిగిస్తుంటాడు. ఇవి దాటుకొని వెళ్తే నీ కుటుంబం అత్యంత అనుకూలంగా ఉంటుంది పరిణితి పొందడానికి. దానిని మనము వేదశాస్త్రంలో పురాణయుక్తంగా చెప్పేటువంటి ఈ మాటలైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్, నేను ఈ 100 రూపాయలు వచ్చాయి, నేను కంపల్సరీగా 25 రూపాయలు దాచుకోవాలి, వచ్చే నెలకి నేను ఇంకోటి కొనుక్కోవాలి అనేటువంటి తత్వం ఉండాలి. వచ్చిన 25,000, 10,000, ₹1,00,000 జీతాన్ని 25% మనము ఇది నాది కాదు, నేను ఇల్లు, పొలమో, స్థలమో కొనుగోలు చేయాలి, కుటుంబం కోసం వినియోగించుకోవాలి అనేటువంటి క్రమశిక్షణ ఎప్పుడైతే ప్రారంభం చేస్తారో అప్పుడు నీ జాతకంలో అదృష్ట గ్రహాలు నీకు అధిక ధన ప్రాప్తిని కలిగిస్తాయి. ఎప్పుడైతే దాచిపెడుతున్నావో లక్ష్మి నీకంటూ ఒక స్థిరమైనటువంటి బుద్ధిని కలిగిస్తుంది, నీ ఆలోచనలో అభివృద్ధిని కలిగిస్తుంది, స్థిరమైనటువంటి ఆర్థిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇల్లు కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా ఇది నా కుటుంబ డబ్బు, నాది కాదు, నా భార్య కోసం, నా పిల్లల కోసము అన్నటువంటి భావనతో మనం పర్ఫెక్ట్గా ఉండగలిగితే జీవితం సుసంపన్నంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటే సరిపోతుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఆర్థిక క్రమశిక్షణ అలాగే మనకి ఆర్థికమైనటువంటి స్థిరత్వం భగవంతుని ద్వారా కలగాలంటే ఏం చేయాలంటే తప్పకుండా మీరు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదువుకుంటూ ప్రతి పౌర్ణమి రోజున తప్పకుండా మీకు వీలైతే లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ హోమం జరుగుతున్నప్పుడు కాసిన నవధాన్యాలు, కాసింత నెయ్యిని అక్కడ హోమద్రవ్యాల దగ్గర ఆ యొక్క బ్రాహ్మణుడికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ పదార్థాలు వినియోగించడం వల్ల మీకు లక్ష్మీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. గణపతి వల్ల ఆటంక నివృద్ధి, లక్ష్మి వల్ల స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. నిరంతరం ఇంట్లో లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదువుకుంటే చాలా ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది. ఇది తెలుసుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్తో పెద్దలిచ్చిన మాటని తూచా తప్పకుండా పాటిస్తూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్టయితే జీవితంలో 100 కోట్ల ధనము సంపాదించగలిగే శక్తి మనకు ఉంటుంది. మనం కూడా గొప్పవాళ్ళం అవ్వడానికి అవకాశం ఉంది. గొప్పవాళ్ళం అవుతాం మనం. స్థిరమైనటువంటి ఆలోచన, దృఢమైనటువంటి నిశ్చయం ఉంటే విజయం మనదే అవుతుంది. తప్పకుండా మీరు అటువంటి విజయాన్ని పొందాలని, మీరు సిరుల పంటలో ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈరోజు మనం మార్చి 2025 అంటే ఒక రకంగా క్రోధినామ సంవత్సరం అయిపోతున్నటువంటి సమయం.
పాల్గొన మాస సంబంధించినటువంటి ఫలితాలు అంటే మార్చి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఖచ్చితంగా ఈ యొక్క 30 రోజులు కానీ 31 రోజులు కానీ 28 రోజులు కానీ 4 భాగాలుగా మాత్రమే చేసుకొని మీకు ఫలితాలు చెప్తుంటాను. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించండి. మరి 2025 మార్చి మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1వ తేదీ నుంచి 7వ తేదీ మార్చి మొదటి వారంగాను, 8వ తేదీ నుంచి 15 వరకు రెండవ వారంగాను, 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడవ వారంగాను, 24వ తేదీ నుంచి 31 వరకు 4వ వారంగా చెప్పుకుంటున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్ని రాశుల వారు కూడా ఇదే ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. మరి మేషరాశి వారికి ఈ యొక్క మార్చి 2025 నెలలో 5 గ్రహాలు శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. దాదాపుగా కుజ, గురు, శుక్ర, శని, కేతు గ్రహాలు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తూ, రవి రేపు వచ్చేటువంటి మార్చి 14వ తేదీ తర్వాత నుంచి రవి కూడా శుభయోగమే. అంటే 6 గ్రహాలు ఈ రాశి వారికి అత్యంత శుభాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా వీరికి శుభయోగమే. అయితే 3వ వారంలో కాస్త 2 గ్రహాల యొక్క ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రహాల వల్ల వీరు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. కనుక 3వ వారం కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, కొత్త వస్తువులు కొనుగోలు చేసే విషయంలో కానీ, ఎవరికైనా అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కానీ 1, 2, 4 వారాల్లో మీకు శుభయోగము, ధనధాన్య వృద్ధి, ఆర్థిక ప్రయోజనము, ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన కూడా బాగా ఉంటుంది. మొదటి వారంలో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి ఉంది. 2వ వారంలో ప్రమోషన్ పొందుకునే అవకాశం ఉంది. 1వ వారంలో ఉద్యోగం వచ్చి 2వ వారంలో ప్రమోషన్ వస్తుందా అంటే కొద్దిగా ఆలోచించండి, బుర్ర పెట్టి. 1వ వారంలో ఉద్యోగం కొంతమందికి వస్తే 2వ వారంలో 5 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ రావచ్చు. 4వ వారంలో 10 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్న వారికి అనుకున్న చోటికి బదిలీలు రావచ్చు, మంచి హైక్ రావచ్చు అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించగల తప్ప మొదటి వారం ఉద్యోగం, 2వ వారం ప్రమోషన్, 3వ వారం రిటైర్మెంట్ అని చెప్పడానికి ఎలా అవుతుంది నాకు? ఆలోచించండి కాస్త. కానీ 3వ వారంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగినులు, ఆడాళ్ళు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. అందులోనూ పోలీస్ డిపార్ట్మెంట్లోను, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లోను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సబ్ రిజిస్టర్ ఆఫీస్, వీటిల్లో పనిచేసే వాళ్ళు స్త్రీమూర్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అనర్థాలు కూడా. అలాగే విద్యార్థులు పరీక్షా సమయం కాస్త జాగ్రత్తగా ఉండండి అయ్యా. 3వ వారంలో సమయపాలన ఎక్కువగా ఉండాలి. ఎవరి మీద ఆధారపడకూడదు. అటెంప్టేషన్ బాగా ఉండాలి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగా ఉండాలి, ప్రెజెంటేషన్ బాగా ఉండాలి. తద్వారా మీకు పరీక్షలు విజయం సాధించే అవకాశం ఉంటుంది. మిగతా వారంలో మీరు మిత్రుల మీద ఆధారపడొచ్చా, మాస్ కాపింగ్ కొట్టొచ్చా అని అడగండి. మిగతా వారంలో మీకు అటువంటి బుద్ధి రాదు. 3వ వారంలోనే పక్కోడికి చూపిద్దామనో, పక్కోడితో మనం కలిసి రాద్దామనో, లేదా చిట్టీలు పెట్టుకుందామనో అనే భావన ఏర్పడుతుంది. అటువంటి వాటికి దూరంగా ఉండండి. అది మీకు ఏమాత్రం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అసౌకర్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు. 1వ వారంలో వృద్ధి బాగా ఉంది. ధనధాన్య వృద్ధి, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, విద్యాభివృద్ధి, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము. 2వ వారంలో ఆకస్మిక ధన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణ లాభాలు. 4వ వారంలో ఈ సినిమా రంగ వ్యాపారం బాగుంది. రాజకీయ రంగులు అనుకూలం అవుతుంది. కళాకారుల క్రీడాకారుల లాభాలు పొందుకునే అవకాశం ఉంది. రైతన్నలకి 4వ వారం బాగుంది. 3వ వారం కూడా రైతన్నలకి బాగుంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పొద్దుతిరుగు పువ్వు కానీ, ఈ మోరంగడ్డలు అంటే చిలగడ దుంప అంటారు, ఈ లాంటి బంగాళదుంపలు అంటే ఆలుగడ్డలు, ఇటువంటివి పండించే రైతులకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. టొమాటో మంచి లాభాన్ని కలిగించే అవకాశం. అలాగే క్యాబేజీ పంట కూడా మీకు శుభయోగాన్ని పొందుకునే అవకాశం. ఏదైనా రైతులకి మంచి పంట. వచ్చేది మామిడికాయల సీజన్ కదా, తప్పకుండా కాయలు బాగానే పండుతాయి. ఎటువంటి ఈసారి ఉపద్రవాలు లాంటివి ఏం లేవు. మంచి వర్షాలు ఉన్నాయి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మామిడి పళ్ళు బాగానే ఉంటాయి, మామిడి కాయలు కూడా, పచ్చడి కాయలు కూడా బాగానే ఉంటాయి. అనుకూలవంతమైనటువంటి పంట దిగుబడి లాభాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభవంతంగా ఉంటుంది. తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సంపద బాగా ఉంటుంది. సోదరులతో మైత్రి బాగుంటుంది. ఆస్తి పంపకాల లాభాలు ఉంటాయి. శుభవార్తాస్త్రం ఉంటుంది. అలాగే స్త్రీమూర్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా 3వ వారంలో ఈ కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేసేవారు, ఐవీఎఫ్, ఐయుఎఫ్ ద్వారా సంతాన ప్రయత్నం చేసేవారు జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు కూడా ఉద్యోగం ఈ 3వ వారంలో కాస్త బెంచ్ మీదకి మారవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండండి. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్న వాళ్ళకి కొన్ని ఆటంకాలు ఉండే అవకాశం. విదేశాలు ఉన్న వారు కూడా అక్రమంగా అక్కడ ఉంటున్న వాళ్ళు తప్పకుండా మీరు స్వదేశానికి టప్పా కట్టవలసిందే. ఇక్కడ ఉండి మేము జాగ్రత్తగా రూమ్లోనే ఉంటాం, అమ్మ నాన్న డబ్బులు పంపించండి, మేము చూసుకుంటాం, వాడుకుంటాం అనేటువంటి భావన అనేది
కరెక్ట్ కాదు. అక్రమంగా ఉండకండి. సరైనటువంటి పత్రాలతో మీరు విదేశాలు ఉంటే మంచిది, లేదా బలవంతంగా పంపించేసి మళ్ళీ మంచి మంచి అవకాశాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి. మీకు మీరుగా వెనక్కి వచ్చేసేయండి. మళ్ళీ అవకాశం మళ్ళీ వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. 3వ వారం జాగ్రత్తగా ఉండండి. మిగతా వారంలో మంచి అనుకూలత, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా అనుకూలత, శుభస్థితి. ఈవెంట్ మీద వారికి బోర్బావుతో వారికి కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందాది అదృష్ట యోగాలు ఉన్నాయి. పరిపూర్ణమైనటువంటి వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకోవచ్చు. ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు. తప్పకుండా మీకు అన్ని రకాల పరీక్షల విజయం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చు. అప్పుల బాధ నుంచి విముక్తి కలగవచ్చు. సమస్త రోగ నాశనాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం. కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, మంచి ఆస్తిపాస్తులు పొందుకునేటువంటి అవకాశాలు కూడా. ఒక 3వ వారంలో మాత్రం అతి జాగ్రత్తగా ఉండండి. సమయపాలన పాటించండి. భగవద్గీత పారాయణం చేయండి. తప్పకుండా అనుకూల శుభయోగాలు ఉంటాయి. లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదువుకోవడం శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య, ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.